अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना स्टेट ह्यूमन राइट्स कमीशन के अहाते में मुनक़दा 75वें यौम जमहूरिया की तक़रीबात के मौके पर सेक्रेटरी और CEO DR गर्ग IAS रिटायर्ड ने सुबह 10 बजे इंडियन कौमी परचम लहराया और सभी को यौम जमहूरिया की मुबारकबाद दी। ఈ రోజు తారీఖున అంటే 26 జనవరి రోజు అమల్లోకి వచ్చిన దినాన్ని మనము గణతంత్ర దినోత్సవంగా అయితే మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే మనం అందరం చంద్రయానం మునుగల గత 6 నెలల్లో చూస్తున్నది ఏఐసీ కావచ్చు మన మహిళా సిబ్బందులు కావచ్చు అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా మన దగ్గర ఎటువంటి ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్కి సంబంధించింది కానీ ఏదైనా దాంట్లో ఉంటూనే కొంతమంది 75वें यौम जमहूरिया के मौके पर CPI के कौमी एग्जीक्यूटिव मेंबर चाडा वेंकट रेड्डी ने CPI के तेलंगाना रियासती दफ्तर पर कौमी परचम लहराया। CPI के कौमी कमेटी के अरकान केस नवाज रेड्डी, CPI के रियासती सेक्रेटरी रुकन पुशैया पद्मा, CPI के रियासती एग्जीक्यूटिव मेंबर बोमा गनी प्रभाकर और दीगर इस मौके पर मौजूद थे। కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, సోదరీమణులందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన స్వపరిపాలన, మన పరిపాలన, మన భవిష్యత్తు పరిపాలన. ఇప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అడుగుతున్నాం. అయితే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు ఏ మేరకు అమలైనాయి, రాజ్యాంగం రూపొందించినటువంటి ప్రాథమిక హక్కులు ప్రజలకు ఏ మేరకు అందినాయి, మౌలిక సూత్రాలు ఏ మేరకు అమలైనాయి, ప్రజాస్వామ్యం ఏ మేరకు పరిడవిల్లుతున్నది, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం అనే దృక్పథం అమలుకు సంబంధించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. మన దేశం విభిన్న మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, భాషలకు, భావాలకి నిలయమైనటువంటిది, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదా రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ ధర్మాశ్రమే ఈ దేశంలో ఉన్నటువంటి భాషలు, భావాలు, ప్రాంతాలన్నింటినీ మేలింపు చేసుకొని, ఆకలింపు చేసుకొని లౌకిక వ్యవస్థ నిర్మించారు. ఇవాళ లౌకిక వ్యవస్థకే భంగం కలుగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా మానవత్వ విలువలు పెంపొందించే, మనిషి ఆరాధించుకునే, గౌరవించుకునే సాంప్రదాయాలకి బదులుగా మళ్ళీ మతాల పేరుతో, కులాల కుచితాలతో, ప్రాంతాల విభేదాలతో మరి ఎక్కడికెక్కడికి ప్రజలు చీలించి, విభజించి పాలించే విధానంతో పరిపాలన తెత్తులు సాగుతూ ఉన్నాయి. అందుకే ఇవాళ మన పార్టీ ప్రధానంగా సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ సెక్యులరిజం నినాదాలతో గత 3-4 సంవత్సరాలుగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ప్రజాయాత్రలు నిర్వహించాం. ఇవాళ కూడా ఈ దేశ భవిష్యత్తు, అందులో ఇప్పటికీ ఇంకా
50% పైబడి పేదరికం ఉంది. ఇవాళ ఇండ్లు లేవు, లేదా చదువు అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, లక్షణాలు లేవు, ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా అందనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయంటే తలదించుకోవాలా, సిగ్గుపడాలా? బడుగు బలహీన వర్గాలకి లేదా రెక్కాడితే డొక్కాడ వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగట్లేదు, ఉపాధి అవకాశాలు రోజు రోజు కనుమరుగవుతూ ఉన్నాయి. అన్ని సవాళ్ల మధ్య ఇవాళ మన భారతావని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. एमएलसी कोदंडाराम ने कहा है कि आईनी इक़दार के मुताबिक जिंदगी गुजारने का फैसला करें। कुछ लोगों का ख्याल है कि ये आइन काम नहीं कर रहा है। उन्होंने नया आइन लिखने का भी इंतखाब किया था। जिन इक़दार के लिए जद्दोजहद की गई वो आइन में दर्ज है। उन्होंने कहा कि ये बरतानवी हुक्मरानों के खिलाफ एक अलामती आइन है। आजादी के बाद हम समझते थे कि सब बराबर हैं। हमने आइन लिखा, सबको तफावत के बाद बराबरी के साथ रहना चाहिए। आइन यकसा मौके, हुकूक और तहफ़्फ़ुज़ फराहम करता है। आइन ऐलान करता है कि हुकूमत को मसावी मुआशी मौके फराहम करने का बेड़ा उठाना चाहिए। భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిగత గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మనం నిబద్ధతతో పనిచేస్తాం. साइबराबाद पुलिस कमिश्नर अविनाश मोहंती आईपीएस ने साइबराबाद सीपी ऑफिस में 75वें यौम जमहूरिया के मौके पर हिंदुस्तानी कौमी परचम लहराया। साइबराबाद ट्रैफिक ज्वाइंट सीपी नारायण नायक आईपीएस, शमशाबाद डीसीपी नारायण रेड्डी आईपीएस, साइबराबाद डीसीपी क्राइम्स नरसिम्हा कोट्टापल्ली, डीसीपी एडमिन रविचंदन रेड्डी, राजेंद्र नगर डीसीपी सिनवास आईपीएस, वजारती अमला व दीगर ने इस प्रोग्राम में शिरकत की। सीपी ने इन अजीमा शख्सियतों की तस्वीरों को खराज अकीदत पेश किया जिन्होंने अपनी अजीम कुर्बानियों को जाहिर किया है। सीपीआई साइबराबाद ने इस मौके पर पुलिस एहलकारों और शहरियों को मुबारकबाद भी पेश की। तेलंगाना खानसास कौंसिल के चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी ने 75वें यौम जमहूरिया के मौके पर तेलंगाना खानसास कौंसिल के अहाते में कौमी परचम लहराया। खानसास उमूर के वजीर श्रीधर बाबू, वजीर पूनम प्रभाकर, डिप्टी चेयरमैन बड्डा प्रकाश, एमएलसी वानी देवी, वाईएस प्रभाकर राव, एल रामन्ना, दयानंद, रघुत्तमो रेड्डी और दीगर इस दौरान मौजूद रहे। फोन कैप्टन उत्तम कुमार रेड्डी, वजीर आपाशी खुराक व शहरी सप्लाईज ने कौमी परचम लहराया और अपने हल्का इंतखाब में नेरडू चरला म्यूनिसिपालिटी के दफ्तर में यौम जमहूरिया के प्रोग्रामों में शिरकत की। एमएलसी व टीपीसीसी के वर्किंग सदर बोम्मा महेश कुमार ने गांधी भवन में यौम जमहूरिया के मौके पर कौमी परचम लहराया। इस प्रोग्राम में डिप्टी सीएम मल्लू भज विक्रमार्का, गुजरात तुमला नागेश्वर राव, श्रीधर बाबू, पूनम प्रभाकर, शबीर अली, मल्लू रबी, वीएच हनुमंत राव, अंजन कुमार यादव, एमएलए, नायब सदूर, जनरल सेक्रेटरी, दफ्तरी तर्जुमान व कांग्रेस पार्टी के कायदीन मौजूद थे। कुतुबुल्लापुर हल्के कांग्रेस पार्टी इंचार्ज कोलन हनुमंत रेड्डी ने कौमी परचम की नकाब कुशाई की। आज 75वें यौम जमहूरिया की तकरीबात का इनेकाद कुतुबुल्लापुर और हल्के की कंपली म्यूनिसिपालिटी में हुआ। 125 डिवीजन यूएमसीसी चौराहा, 126वें डिवीजन जगतगिरी गुट्टा बस स्टॉप, 127वें डिवीजन आईडीपीएल चौराहा गांधीनगर, 130वें डिवीजन सोरारम कॉलोनी अंजरेड्डी नगर, 132वें डिवीजन
जेडी मेटला में यौम जमहूरियत की तकरीबात के एजाज में गुलन हनुमंत रेड्डी हल्का इंचार्ज कांग्रेस पार्टी ने कौमी परचम की नकाब कुशाई की। जाहिद अली खान की क़ियादत और आमिर अली खान ने एमएलसी की निगरानी में आबिद अली खान एजुकेशन ट्रस्ट के तहत इदारे सियासत की जानिब से शाये करदा जमात दहम ऑल इन वन क्वेश्चन के भैंसा क्रिसेंट हाई स्कूल में रस्म इजराई अमल में आई। इस मौके पर सदर मुदर्रिस अब्दुल करीम असातिज़ा जिनमें सैयद मोहसिन सैयद जामे व दीगर के अलावा भैंसा सियासत रिपोर्टर अजहर अहमद खान भी मौजूद थे। मैं जनाब आमिर अली खान साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ जो तालीमी मैदान में ज़माने कबल से ही आगे रहते हैं। शुक्रिया जज़ाकल्लाह खैर। भैंसा में जश्न यौम जमहूरियत तकरीब जोश व खरोश से मनाई गई और मुख्तलिफ स्कूलों के तलबा ने शहर के मुख्तलिफ शाहराहों पर प्रभात फेरी करते हुए मुजाहरे पेश किए, जबकि पुलिस स्टेशन पर एएसपी कांतिलाल सुभाष पाटिल, आईपीएस तहसील दफ्तर पर तहसीलदार प्रवीण कुमार, आरडीओ दफ्तर पर आरडीओ कोमल रेड्डी, जूनियर सिविल कोर्ट पर मौजूद जज देवेंद्र बाबू ने परचम लहराया, जहां महकमे पुलिस की जानिब से सलामी पेश की गई। बल्दिया दफ्तर पर मोहम्मद जाबिर अहमद, नायब सदर नशीन बल्दिया वज़ीर सदर मजलिस अक़लियती अक़ामती स्कूल पर प्रिंसिपल मोहम्मद अब्दुल जब्बार, गवर्नमेंट एरिया हॉस्पिटल पर एमएलए पवार रामाराव पटेल, कांग्रेस दफ्तर पर सैयद शाहिद मलन और बीआरएस दफ्तर के दाराबजी कॉटन फैक्ट्री में बीजेपी कायद मोहन राव पटेल ने तिरंगा लहराया। इलावाज़े दीनी मदारिस जिनमें दारुल उलूम जामिया अरबिया मुफ्ती अब्दुल गफूर खालिद कासमी, मदरसे मोहम्मदुल अबरार में हाफिज सैयद अब्दुल लतीफ, इदारे अनफाल मदारिस में हाफिज एजाज कुरैशी, मदरसा दारुल उलूम नैमानिया ओवैसी नगर में नाजिम मौलाना मोहम्मद अमजद खान, मकतबुत दारुल कुरान बारा इमाम में मजलिस टाउन जनरल सेक्रेटरी मोहम्मद अब्दुल माजिद, नुमाइंदा काउंसलर और मौलाना आजाद चौक और शहीद टीपू सुल्तान चौक पर फैजुल्ला खान, टाउन सदर मजलिस फ्लोर लीडर बल्दिया और पांडरी गली चौक पर सैयद शाह हजरत दिन मोहम्मद शाह दरगाह अहाते में मौलाना यूनुस कासमी ने परचम कुशाई अंजाम दी। 75वें यौम जमहूरियत के मौके पर कांग्रेस भवन में जिले कांग्रेस कमेटी के सदर मनाला मोहन रेड्डी की सदारत में कौमी परचम लहराया गया और इसी तरह गांधी चौक, नेहरू पार्क, रेलवे स्टेशन पर भी कौमी परचम लहराया गया। पीसीसी के नायब सदर ताहिर बिन हमदान ने इस मौके पर शिरकत की। इस मौके पर जिले कांग्रेस कमेटी के सदर मनाला मोहन रेड्डी ने कहा कि मुल्क की आजादी के बाद मुल्क में शाही हुकूमत नहीं थी, लेकिन जमहूरी तरीके से आइन के निफाज के 75 साल मुकम्मल होने के मौके पर मुल्क में शाही हुकूमत नहीं। आइन के निफाज के 75 साल मुकम्मल होने के मौके पर उन्होंने यौम जमहूरियत के मौके पर जिले के अवाम को मुबारकबाद दी। గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని రాజులేని రాజ్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని పాలించుకునే విధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ పండగ వాతావరణం మనం జరుపుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 77 దశాబ్దాలు దాటిన తర్వాత ఈ దేశంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి ఒక పక్క కేంద్రంలో కానీ, నిన్నటి వరకు రాష్ట్రంలో కానీ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏ ఆశయాల కోసము, ఏ హక్కుల కోసం అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ హక్కులన్నింటినీ కాలరాసి ఓ రకంగా ఒక మనిషికున్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేసి నిన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గణతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకునే, మన రాష్ట్రంగా ప్రకటించుకునే పరిస్థితిని ఏర్పాటు చేసిరు. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ధర్నా చౌకులు లాంటివి కూడా ఎత్తివేసి ఈ దేశంలో గతంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా అయితే పాలించి ప్రజలను ఇబ్బంది పెట్టిర్రో దాన్ని మరిపించే విధంగా గత పాలకులు ఇక్కడ చేసినటువంటి వాస్తవాలను మనం చూసినాం. ఖచ్చితంగా ఈ రోజున్న ప్రభుత్వం ద్వారా మరొకసారి ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రజలే పాలించుకునే విధంగా ముందుకెళ్ళాలి.
మరొకసారి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. महकमे पुलिस में 75वें यौम जमहूरिया की तकरीबात 75वां यौम जमहूरिया पुलिस अफसरान और एहलकारों ने मनाया। निजामाबाद के पुलिस कमिश्नर कलमेश्वर संगनिरवार IPS ने CP कैंप ऑफिस में कौमी परचम लहराया। पुलिस ऑफिस में निजामाबाद डिप्टी कमिश्नर ऑफ पुलिस जयराम ने कौमी परचम लहराया। एडिशनल DCP ARB गिरी राजू ने AR हेडक्वार्टर में कौमी परचम लहराया। DIG जोन 2 कैंप ऑफिस मैनेजर T राज प्रसाद ने कौमी परचम लहराया। साबिक रुकन वक्फ बोर्ड वहीद अहमद एडवोकेट सदर एडवोकेट्स फोरम फॉर जस्टिस व BRS अकायद 75वें यौम जमहूरिया तकरीब की परचम कुशाई हकीम शाह कॉलोनी टोली चौकी पार्क पर अंजाम दी गई। इस दौरान ख्वाजा अयाजुद्दीन एडवोकेट मीर वाजिद अली खान एडवोकेट मोहम्मद अखिल अहमद मोहम्मद शकील अहमद हाफिज मोहम्मद अब्दुल करीम मौलवी मोहम्मद सईद सैयद लतीफ अहमद झोलेशा मोहम्मद अब्दुल मजीद मोहम्मद मुश्तबा मोहम्मद खालिद इलियास कुरैशी मोहम्मद अमान अहमद और दीगर मेहमान खसूसी थे। साबिका तेलंगाना स्टेट वक्फ बोर्ड रुकन वहीद अहमद एडवोकेट सदर एडवोकेट्स फोरम फॉर जस्टिस व BRS कायद ने इस खुशगवार दिन में कहा है कि जो हमारे मुल्क की जमहूरियत का क़याम अमल में आया, जो तमाम मज़ाहिब को यकसा हुकूक फराहम करता है, एक दूसरे को मुबारकबाद पेश करते हैं। आइन जो हिंदुस्तान को एक खुद मुख्तार सोशलिस्ट सेक्युलर जमहूरी स्किल देते हुए इसको अपने तौर पर जमहूरियत का ऐलान करता है, जो शहरियों को इंसाफ मसावत और आज़ादी और बरादरी को फ़रोग़ देने की कोशिशों को यकीनी बनाता है। कॉलोनी में जामा मस्जिद फैज़ ईमान के रूबरू आज यौम जमहूरिया तकारीब की परचम कुशाई अंजाम दी गई, जो हमारे मुल्क का 75वीं यौम सालाना यौम जमहूरिया हम यहाँ पर मनाए हैं। और अल्लाह के फजल करम से तमाम यहाँ के मुकामी और विकला वगैरह भी तमाम लोग मौजूद थे। अल्हम्दुलिल्लाह बहुत खुशी का दिन है। यानी तमाम मज़ाहिब को मानने वाले हिंदू मुस्लिम सिख ईसाई हर कोई ये एक फेस्टिवल की तरह सेलिब्रेट करता है, क्योंकि तमाम कौम के लिए एक कौमी एकजहती की एक ईद के तौर पर हम इसको मनाते हैं। इसमें हमारे आज का ख़ास करके आज का दिन हमारे हिंदुस्तान के दस्तूर को बनाने का दिन है, जिसको हम बहुत ही अच्छे जश्न के साथ मनाते हैं। और ये जो दस्तूर बनाया गया है इसमें बहुत बड़ा रोल डॉक्टर BR अम्बेडकर बाबा साहब अम्बेडकर का है, साथ ही साथ मौलाना अबू कलाम आज़ाद साहब का भी है, जो हमारे पहले एजुकेशन मिनिस्टर थे। तमाम लोगों ने इसको एक बेहतरीन शक्ल के तौर पर हमको एक दस्तूर बनाकर एक कॉन्स्टिट्यूशन बनाकर हमको दिया है, जिसको आज हमारे मुल्क के तमाम मानने वाले हर मज़हब के लिए वो दस्तूर को आज तक भी हम 75 साल से लगातार उस दस्तूर को फॉलो कर रहे हैं। उसी हिसाब से हमारा मुल्क चलता है। ये बहुत ही हमारे लिए फ़ख्र की बात है। और इंशाअल्लाह हम इस मुल्क की आज़ादी में भी हमारे लोग बहुत बड़ा किरदार अदा करे हैं। इंशाअल्लाह आगे भी करते आ रहे हैं और इंशाअल्लाह करते भी रहेंगे। मैं तमाम मुल्क के हमवतनी भाइयों को यौम जमहूरिया की 75वीं सालगिरह की मुबारकबाद देता हूँ। और इंशाअल्लाह दुआ गो कि अल्लाह ताला सबको बार बार हमारे मुल्क की आज़ादी और यौम जमहूरिया मनाने के अल्लाह इनको यानी लंबी उम्र दे। और मैं तमाम के लिए दुआ गो कि अल्लाह सबके साथ यानी कामयाबी के साथ सबकी ज़िंदगी को आगे बढ़ाते। जय हिंद। आज यौम जमहूरिया के मौके पर राजेंद्र नगर BRS पार्टी के MLA प्रकाश गौड़ ने सुलेमान नगर वाइस प्रेसिडेंट मोहम्मद गौस के ऑफिस पर पहुंचकर परचम कुशाई अंजाम दी। इस दौरान MLA प्रकाश गौड़ की गुलपोशी व शालपोशी भी की गई। आइए देखते हैं इसकी कुछ खास झलकियां। पचहत्तरवें यौम जश्न जमहूरिया के मौके पर हस्ब रिवायत सीनियर कॉर्पोरेटर MA खुद्दूस बल्दी डिवीजन 58
धारू गली निजामाबाद ने दीनी खदीम दरसगाह अंजुमन इस्लामिया लाइन गली निजामाबाद में परचम कुशाई की रस्म अंजाम देते हुए कौमी तिरंगा लहराया। ज़ेर तालीम तलबा को जश्न जमहूरिया की मुबारकबाद देते हुए यौम जमहूरिया की अहमियत से वाकिफ करवाया। मुल्क के तई हुब्बुल वतनी के जज्बे को उभारा और कॉर्पोरेटर रहम खुदूस ने मी सेवा सेंटर धारू गली के पास नौजवानों और अहलियान महल्ला के हमरा रस्म परचम कुशाई की रस्म अंजाम दी। इस तरह तरकारी मार्केट अहमद बाजार में भी कौमी परचम तिरंगा लहराते हुए परचम कुशाई की रस्म अंजाम दी और लोगों को यौम जमहूरिया की मुबारकबाद दी। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।